ఎందుకో ఈ రోజు పుల్ల పుల్లగా తినాలనిపించింది. అందుకే మామిడికాయతో పులిహోర అయితే చేసేసా. అండి అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకా ఇంటి పని అంతా చేసేసుకుని ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే దాకరొట్టె అయితే వేస్తున్నాను. ఇంకా చూద్దాం, దాకరొట్టె అయితే వేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు ఆ వీడియోస్ చూడట్లేదు, సరిగ్గాని కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. కొత్తగా చూస్తుంటే నా పాత వీడియోలు కూడా ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఇంకా ముందైతే వేడి నీళ్ళు తాగేసి ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేస్తాను. దాకరొట్టె అయితే ఇంకా ఫేవరెట్ అండి, నాకైతే చాలా ఇష్టము. లేకపోతే మాడిపోతుంది. పిండి అయితే కొద్దిగా తీసుకుని ఇంకా దాంట్లో అయితే సాల్ట్ అయితే కలిపేసుకున్నాము. మా అమ్మాయి అయితే టిఫిన్ చేసేస్తుంది ఆల్రెడీ. మా నాన్నమ్మ ఇద్దరు రొట్టె తెచ్చి ఇచ్చింది మాట, తింటుంది కూర్చుని. ఇంకా అమ్మ నేనే కాబట్టి తొక్కవ అయితే వేసుకుంటున్నాము. చట్నీ అయితే ఇంకా పుట్నాల చట్నీ అయితే చెయ్యాలి. ఇలాగైతే వేసేస్తాను. ఇంకా దాంట్లో అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పెట్టుకోవాలి. రోజు అయితే చట్నీకి అయితే ఇంకా పల్లీల చట్నీ అయితే చేస్తామండి, కొబ్బరికాయ కూడా వేసి. అమ్మ అయితే కొబ్బరికాయ చక్కెర అయితే తీస్తుంది. మా నాన్నమ్మ అయితే రొట్టె పట్టుకొచ్చింది, తినకుండా యాక్షన్ చేస్తుంది. తినొచ్చు కదా, తాతమ్మ రొట్టె పట్టుకొచ్చింది, తినవా? ఏ ఏది తిను? మా అమ్మ అయితే ఇంకా కొబ్బరి ముక్కలు అయితే తీస్తుందండి. పల్లీల చట్నీ ఈరోజు కొద్దిగా పల్లీలు వేసి, కొద్దిగా పుట్నాలు వేసి, కొద్దిగా కొబ్బరికాయ వేసి చట్నీ అయితే చేసుకుంటాము రోజు. అవే పచ్చిమిరపకాయలు మాడుకొని ఇద్దరమే కాబట్టి చట్నీ అసలు ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ కొబ్బరికాయ వేస్తాం కాబట్టి సరిపోతాయి. దాకరొట్టె అయితే ఉడుకుతుంది. అమ్మ అయితే ముక్కలు తీస్తుంది. చట్నీ అయితే మిక్సీ వేసేది. నువ్వు టిఫిన్ తిరుగుతున్నావు, తాట మట్టుకు వచ్చింది కదా రొట్టి. మా అమ్మాయి అస్సలు ఈ మధ్య ఏమీ తింటలేదండి. సరిపోయి చాక్లెట్లు ఇవి అంటుంది, చాక్లెట్లు బిస్కెట్లు అంటుంది. అన్నం అస్సలు తింటలేదు, బాగా అలవాటు అయిపోయింది ఇంకా చాక్లెట్లకి కదా. చాక్లెట్ అడుగుతున్నా కదా, తాతీని చాక్లెట్ అమ్మంటున్నావు కదా. మా నాన్న వచ్చేటప్పటికి ఇంకా అస్సలు తాతయ్యో తాతయ్యో అని వెళ్ళిపోతుంది. రియాక్షన్ చేసి చూపిస్తుంది అంటారా. కొబ్బరికాయ అయితే వేస్తలేదు. నువ్వు అన్నం తినాలి, ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అంటున్నావు. మీ డాడీ అలవాటు చేశారు బాగా. అంటే డాడీ అలవాటు చేస్తారు. నీకు చాక్లెట్లని బిస్కెట్ ఎవరు అలవాటు చేశారు? డాడీ అలవాటు చేశారా? చెప్పు. డాడీ అలవాటు చేస్తారంట. ఇంకా ఇంకా ఆయన వచ్చిన కాడి నుంచి ఇంకా తిప్పడం, చాక్లెట్లు కొన్ని కూడా బాగా అలవాటు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అయితే నేను అసలు ఏమి కొనిచ్చేదాన్ని కాదు. ఇంక మా నాన్న అయితే బిస్కెట్లు అలాంటివి తెచ్చేవారు, చాక్లెట్లు ఆయన అలవాటు చేశారు. చట్నీ మిక్స్
చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రొట్టె అయితే ఉడకాలి. దాకా రొట్టె అయితే ఉడికిపోయిందండి. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. ఇంక కొంచెం చల్లారాక ఇంకా తీస్తాను. అదైతే ప్లేట్లో వేసేసుకోవచ్చు. నీళ్ళు అయితే ఉన్నాయి కదా, వేడి నీళ్ళు అయితే తాగిస్తుందాంలే అనేసి ఇంకా నేనైతే తీసుకోవట్లేదు. మా అమ్మకేనే ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చాను. ఇంకో తిను తిను తినిపించినా తినరా. నీకు ఇష్టం కదా, చూడు. ఇందా నుంచి బతిమాలుతున్నాను టిఫిన్ చేయమని, ఇంకా అసలు చేయను అంటుంది. ఆకలి ఎత్తే ఆ పిల్ల తింటుంది అనేసి వదిలేసాను. ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నా. టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే కాలువ కాడికి వెళ్తుంది. ఇంకా నేనైతే పులిహోర చేసుకుని ఇంకా నిజంగా మంచిగా తినాలనిపిస్తుంది. ఇంకా చేసుకుని అయితే తింటాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది పులిహోర, మామిడికాయ పులిహోర నేనైతే చూపిస్తాను. ఇప్పుడు అమ్మ అయితే కాలువ కాడికి వెళ్తుంది. టిఫిన్ అయితే చేసేసానండి. ఇంకా మామిడికాయ అయితే కనిపించింది, పచ్చి మామిడికాయ. ఇంకా దీంతో మామిడికాయ పులిహోర అయితే చెయ్యాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఇంక ఈ రోజు అయితే మామిడికాయ పులిహోర అయితే చేస్తాను. ఇంకా మామిడికాయ తురుము అయితే తీసుకోవాలి. ఇంకా అమ్మకే నాకే, ఇంకా నాన్న అయితే తినరు. ఇంకా నాన్నకైతే అన్నం వండేయాలి. ఇంకా మామిడికాయ పులిహోర ఎలాగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను టిఫిన్ చేసేలోగా అమ్మ అయితే బట్టలు గుంజుకొచ్చేసిందండి. ఇంక ఎండేస్తుందన్నమాట. నేను ఇంక అంతలోకి పులిహోరకి కావాల్సింది ముందుగా ఏంటంటే అన్నం కదా, అన్నం అయితే వండేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహోర చేసి దాంట్లోకి నంచుకోవడానికి, దాంట్లో కలుపుకుని తినడానికి కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా నానైతే పులిహోర అయితే తినరండి. ఇంకా అన్నంలోకి కొబ్బరి పచ్చడి బాగుంటుంది కానీ అనేసి ఇంకిద్దరికి కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి కొబ్బరి పచ్చడి అయితే చేస్తాము. ఇంకా పులిహోరకి వండేటప్పుడు దాంట్లోనే కొద్దిగా ఆయిల్, పసుపు అయితే వేసేస్తాం మేము ఎప్పుడు కూడా. ఇంకా నాన్నకి అన్నం తీయాలి కాబట్టి ఇంకేం వేయట్లేదండి. ఇంకా తాలింపులోనే పసుపు వేస్తే ఇంకా ఆయిల్ కూడా వేయట్లేదు. ఇంకా ఎసరైతే పెట్టేసాను అనమాట. బియ్యం అయితే కడిగేసుకుని కొంచెం పొద్దునగా అయితే ఆడ్చుకోవాలి. అన్నం అయితే వండేసానండి. ఇంకా మామిడికాయలు అయితే ముందు తీసేసుకోవాలి కదా, గుజ్జు అయితే తీసేసుకోవాలి కదా. ముందు చెక్కేసి ఇంకా దాంట్లోనే తీద్దామని చూశాను. ఒక్క కాయ అయితే సగం తీసానండి, అస్సలు రావట్లేదు. ఇంకా అది ఇరిగిపోయింది, సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కోసేసి మిక్సీలో వేసేద్దాం అనుకున్నానండి. ఇంకా చాలాసేపు అయింది. ఇంకా ఇలా చేసినా అలా చేసినా ఒకటే అనుకోండి, కానీ అది కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇంకా మిక్సీలో వేస్తేనే, దీంట్లో అయితే కొంచెం గొరుగ్గా కొంచెం స్లేస్ల కింద బాగుంటుంది అనేసి ఇంకా ఇలాగే చెక్దాం అనుకున్నాను మిక్సీలో వేయకుండా. కానీ నా వల్ల కాలేదు, అసలు రావట్లేదు. అసలు ఎంతసేపు చేసినా కూడా తీసాను, కొద్దిగా తీసాను. ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా టైం కూడా అయిపోతుంది అనేసి ఇంకా మిక్సీలో వేసేసాను. ఇంకా కత్తిపొడి తెచ్చి ముక్కలు కట్ చేసేసి ఇంకా ముక్కలు మిక్సీలో అయితే వేసేసానండి. పులిహోరకి కావాల్సిన సరుకులన్నీ తీసేసుకున్నాను. పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ముందుగా మేము పులిహోర చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పల్లీలు అయితే ఇంకా ఫ్రై చేసేసి తొక్కు తీసేస్తాము. గుళ్ళు కాడ ఎప్పుడైనా చేశారనుకోండి పులిహోర, అలా ఏమీ తొక్కు తీరు, మామూలుగా వేసేస్తారు. మేము ఎప్పుడు కూడా అలా పల్లీలు తొక్కు తీసుకుని వండుకుంటాం కాబట్టి ఇంకా అలా తీసేసి ఇంకా పొట్టు అయితే ఒలిచేసాను అనమాట. ఇంకా మా తురుము అయితే ఇలాగే మీకు అంతగా కనిపించట్లేదు కానీ తురుము అయితే మిక్సీలో అయితే వేసేసాను. ఇంకా ముందుగా అయితే మనం పోపు అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోరలో కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఇక్కడైతే వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ నా నోరు మోగిపోయిందండి. ఇంకా నానైతే వచ్చేసారని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా మామూలుగా తర్వాత ఇద్దాంలే అనేసి అనుకున్నాం. మొన్న వీడియో కూడా అంతేనండి, వాయిస్ అయితే ఫుల్గా ఇచ్చేద్దాం వీడియోస్ అనుకున్నాను. ఇంకా తప్పలేదు ఇంకంతే. ఇంకా ఆయిల్ అయితే ఎక్కిపోయింది. ముందైతే పల్లీలు వేసానండి, దాని తర్వాత ఒకటి అయితే వేస్తాను. కొంచెం అయ్యి కొంచెం వేగాక శనగపప్పు అవన్నీ వేసుకుందాము.
తాలింపులోనే పోపులోనే బాగుంటుందండి టేస్టు. ఈ తురుము కూడా మామిడి తురుము కూడా ఇంకా మామూలుగా అయితే ఇంకా అన్నంలో కలిపేసుకోవచ్చు, లేకపోతే ఇంకా నూనెలో కూడా దీంట్లో కూడా పోపులో కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా దీంట్లో వేసేసానండి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాక ఇంకా దాంట్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా పల్లీలు అయితే వేసేసి ఇంకా కరివేపాకు కూడా బాగా మగ్గాలి కదా అనేసి, వేగాలి కదా అనేసి కరివేపాకు అయితే వేసేసాను. దాంట్లోని శనగపప్పు కూడా వేసేసానండి. శనగపప్పు ఆవాలు కూడా వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి అయితే లాస్ట్లో వేస్తున్నాను. అవి తొందరగా అయితే ఇంకా ఎగిపోతాయి కదా అనేసి ఇంకా లాస్ట్లో అయితే వేసాను అనమాట. ఇవన్నీ ఎగిపోయాక ఏంటంటే తురుము అయితే వేసేసుకుంటాను అనమాట. దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోవచ్చు, దీంట్లోనే సాల్ట్ కూడా దీంట్లోనే వేసేస్తాను. ఇంకా సరిపడా అయితే ఇంకా పసుపు అయితే వేసేసుకున్నాను. మరి ఎక్కువ వేసినా కూడా రైస్ అంతా కూడా మరి ఏదో స్మెల్ వచ్చినట్టు నా అంత నచ్చదు, సరిపోతుంది. మరి ఎక్కువైనా బాగోదు అనేసి ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను అనమాట పసుపు. ఇంకా సాల్ట్ కూడా వేసాను. సరిపోతే మళ్ళీ వేసుకుందాం అనేసి ఇంకా ఒక పులుపు ఉంటుంది కాబట్టి మనకి చప్పగా ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అయినా సరిపోలేదండి, మళ్ళీ వేసాను అనమాట. అన్నంలో మళ్ళీ తాలింపులో వేసి మళ్ళీ వేసాను. నాకు ఎందుకో సరిపోదు అనిపించింది. ఇప్పుడు తిన్నాను మామిడికాయ పులిహోర, మొన్న సంవత్సరం అనుకుంటా, ఏమో తెలియదండి. మళ్ళీ ఇప్పుడు ఎందుకో తినాలనిపించింది. ఇంకా మామిడికాయ కూడా ఉన్నాయి కదా, ఇంకా అన్నీ ఉన్నాయి కదా, చేసుకోవడం లేని చేసేస్తున్నాను అనమాట ఈరోజు. తింటుంటే ఎంత బాగుందో, పుల్లగానే భలే ఉందండి. తురుము అయితే నిజంగా పుల్లగా ఉంది. మామిడికాయ 2 మామిడికాయలు వేసాను కదా, అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. మామూలు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుందండి. ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మామిడికాయ వేసిన అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ తురుము అయితే ఇంకా తాలింపులు అయితే వేసేస్తున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే ఉంచానండి, తక్కువ మంట పెట్టేసి ఇంకా ఉంచానమాట. ఇంకా బాగా ఇది కూడా మొత్తం కలిసిపోయింది, అసలు తురుము ఉన్నట్టే లేదు ఇంకా ఆ తాలింపులోనైతేని. ఇంకోండి ఇలాగైతే అయిపోయింది, అసలు తురుము కనిపించట్లేదు, మొత్తం తాలింపులే అయిపోయిందన్నమాట. బాగా మగ్గిపోయింది. ఇంకా దించేసుకుని ఇంకా అన్నంలో కలిపేసుకుంటే ఇంకా మామిడికాయ పులిహోర వేడివేడిగా భలే ఉంటుంది. ఇంకోండి కొంచెం అయితే మగ్గించాను, పైకి వచ్చేలాగా కొంచెం మగ్గిచ్చేసానండి. చాలాసేపు మగ్గించాను, ఇంకా ఎక్కువసేపు మగ్గించిన కింద అడుగంటేస్తుంది అన్నమాట. ఇంకా అందుకే కూడా దించేద్దామని అనుకుంటున్నా, ఇంకా మగ్గిపోయింది అనేసి. ఒక బేసన్ అయితే తీసుకున్నాను అనమాట, దాంట్లో అన్నం వేసుకుని ఇంకా పులిహోర అయితే కలిపేసుకున్నాము. ఇంకా రెడీ అయిపోయిందని చెప్తున్నాను అనమాట. 9, 9:30, 10 పొయ్యి కాడ అయితే చాలా ఎండ వచ్చేస్తుందండి, అసలు ఉండలేకపోతున్నాము. ఇంకా 11, 1 అలాగా మొత్తం ఎండ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాంటిటప్పుడే వండుకుంటున్నాము మేము. పొద్దున్నే అన్నం వండేసుకుని ఇంకా లేట్గా కూర వండుకుంటున్నాము. ఇంకా దించేసానండి. మా అమ్మాయి అయితే ఇంకా అన్నిట్లో ఆటలాడుతుంది. ఇంకా తాను చేయించేసాను, ఫ్రెష్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడైతే అన్నం దించుకొచ్చేసి ఇంకా నాన్నకి కావాల్సిందంతా తీసేస్తానండి. కొంచెం పులిహోర కదా అనేసి కొంచెం ఎక్కువ వేసాను బియ్యం, నేనే వేసాను. కానీ ఆశకు అద్దు ఉండాలి, అసలు తినలేకపోయామండి. ఇంక సాయంత్రం నేను అమ్మ మళ్ళీ పులిహోరే తిందన్నమాట. కొంచెం అస్సలు తినలేకపోతున్నాము, తక్కువ తింటున్నానండి బాగాని. అసలు కొంచెం తిన్నా కూడా నిండిపోతుంది, ఎక్కువ తినబుద్ధి అవట్లేదు. తినేద్దాంలే అనేసి కొంచెం ఎక్కువే వేసాను బియ్యము. తౌడు వేసినా కూడా మాకు ఎక్కువైపోతుంది తౌడు బియ్యం. మేము ముగ్గురు కూడా తినలేకపోతున్నాము. ఒక తవ్వ కూడా తినలేకపోతున్నాము. ఇంకా మామూలుగా కన్నా ఇంకా పులిహోర అయితే తింటాం కదా అనేసి నేనే కొంచెం ఎక్కువ వేసాను. కానీ అయినా నాకు కొంచెం తినేటప్పటికి కొంచెం ఎక్కువ అయిపోయినట్టు, అసలు ఫుల్ అయిపోయినట్టు అంతా అని అనిపిస్తుంది. అందుకే బాగా తగ్గించేసాను. ఇంకా అన్నం తీసేసి ఇంకెంత అయితే కలిపేసాను, కానీ సగం అయితే అలాగే ఉండిపోయింది. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ మా అమ్మ నేను తినేసాము.
తృప్తిగా అయిపోయింది. ఇంకా మామిడికాయ పులిహోర తినాలనిపించింది. ఇంకా 2 పూటలు కూడా తినేసాను. ఆ పనసకాయ అలా చూస్తుందన్నమాట, ఎప్పుడు కోస్తానా అని. ఇంకా అలాగే ఎండలో పెడతానే ఉంటున్నాము. ఇంకా కోసేయాలి. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. పులిహోర అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మా అమ్మాయి నేను తింటాము. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అండి పులిహోర అంటే, తింటా అనమాట. ఇంక ఇప్పుడు మా అమ్మాయికి అయితే పెడతాను, తర్వాత నేను తింటాను. చూపిస్తుంది ఆ పిల్ల, సాల్ట్ డబ్బా పెట్టుకొచ్చి చూపిస్తుంది అన్నమాట. దండం పెట్టుకుంటే నవ్వు వస్తుంది, దండం పెట్టుకొని చూపుతుంది అన్నమాట. అసలు మామూలు యాక్షన్ కాదు. సూపర్గా ఉంది. మీకు దగ్గర ఉండి కూడా చూపిస్తాను. ఇంకా నిజంగా మామిడికాయ పక్కన పెట్టుకుని మామిడికాయ పులిహోర ఇంకా గుళ్ళు కాడ వండుతారు, అంత అలా ఉంది. మామిడికాయ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. బాగా పుల్ల పుల్లగా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వేడి వేడిగా పులిహోర అయితే రెడీ చేసేసాను. దీంట్లోకి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి అయితే చేస్తాను అన్నాను కదండి. ఇప్పుడైతే కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందాము. అమ్మ అయితే కొబ్బరి చెక్కలు అయితే మొత్తం కూడా తురిమేసింది, ముక్కల కింద కొట్టేసింది అనమాట. ఇంక మిక్సీలో వేసేస్తాం కదా అనేసి ఇంకా ముక్కలు కొట్టేమన్నాను, ముక్కలు కొట్టేసింది. ఇంకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. పచ్చడి అయితే చేసేసానండి. ఇంకో పచ్చడి అయితే మిక్సీలో వేసేసాము. ఇంకా అదంతా నేనైతే షూట్ చేయలేదు, ఇంకా ఎందుకులే అనేసి, ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఆకలేస్తుంది కదా అనేసి ఇంకా పులిహోర అయితే ఇంకా ఒకసారి అయితే మంచిగా ఆస్వాదించాలి. నోట్లోకి పుల్ల పుల్లగా బాగుంటుంది కదా, ఇంకా పెట్టుకున్నాను అనమాట. కొద్దిగాని తింటే మళ్ళీ వేసుకుందాలి అనేసి ఇంకా కొద్దిగా పెట్టుకున్నాను. దాంట్లో కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుందండి. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. బంగాళదుంప కుర్మా కూడా చాలా బాగుంటుంది పులిహోరలోకి. మేము ఎప్పుడైనా మా రామాలయం ఇక్కడ భోజనాలు పెడతారు కదా, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. పులిహోర బంగాళదుంప కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంటుందిలేండి. ఇంకా నేనైతే టేస్ట్ చూశాను. పచ్చడి నంచుకుని తింటే పుల్ల పుల్లగా తగులుతుంది. మామిడికాయ తురుము అనేది ఎంత బాగుందనే నిజంగా చెప్పగలదు. చాలా బాగుందండి, నా ఫేస్లోనే కనిపిస్తుంది, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పటికే తినుంటారులే, మామిడికాయ సీజన్ అయితే అయిపోతుంది. ఇంకా మా అమ్మకి అయితే పెట్టేశానండి. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా నాకైతే ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసేసి ఇంకా మంచిగా తినాలనిపించింది. ఇంకా దాంట్లోకి అయితే పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి కూడా నేనైతే తినేస్తానండి. పులిహోరలో అయితే తినేస్తాను, కానీ ఇంకా దీంట్లో అయితే నేను గమ్ముని ఇంకా పులిహోరలో అయితే తినేస్తాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం కూడా పులిహోరే మాకు. పులిహోర కొబ్బరి పచ్చడి 2 పూటలు అయితే తినేసాము మంచిగాని. ఈ వీడియో ఎలా అవుతో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హైప్ చేయట్లేదు, ప్లీజ్ హైప్ చేయండి. వారంలో 3 హైప్లే ఉంటాయి, కానీ చాలామంది చేయట్లేదు. ప్లీజ్ హైప్ చేయండి.